అనుకోండి, అప్పుడు అది భారం ఇది సాధారణ పేద ప్రజలకి. రెండవది కాదు సార్, ఇప్పుడు మామూలుగా ఆటోలు టాక్సీలు కూడా మనం ఏమన్నా కిరాయికి మాట్లాడుకుంటే టోల్ గేట్ లేకపోతే ఒక ఛార్జ్ చెప్తారు, టోల్ గేట్ ఉంటే టోల్ మీరు కట్టేసుకోండి అంటారు. అది కూడా మనకు భారమే, అదే పెరుగుతాయి. అదే కాకుండా ఇక్కడ ఇంకొకటి ఉంది, అంటే సాధారణ ప్రజల మీద పడే భారం చెప్తున్నా. మామూలుగా మనం వెళ్ళే 2 వీలర్ మీద ప్రాబ్లం లేదు, ఆటో మీద ప్రాబ్లం లేదు, వీళ్ళు చెప్తున్నారు కాబట్టి ట్రాక్టర్ మీద ప్రాబ్లం ఉండదు. కానీ ఒకటి ఆర్టీసీది పడుతుంది. రెండవ కాన్సెప్ట్ ఏది పడుతుందంటే, మీరు పల్లెటూళ్ళలో నుంచినే కదా సరుకులు తీసుకెళ్లి వీటిలో అమ్మేది, అంటే పట్టణాలకు పంపించేది. లైక్ మన దాన్ని ఏమంటారు మార్కెట్ యార్డులకి, లేకపోతే మిర్చి యార్డుకు, పత్తి యార్డుకు, అట్లాగే దాని పేరేంటి చేపలు, మీ ఏరియాలో అయితే చేపలు అవి ఉంటాయి కదా, ఇవన్నీ వాళ్ళకి భారం పడుతుంది ఇప్పుడు. అంటే వాళ్ళందరికీ కూడా ఆ రైతు భరించాల్సి వస్తుంది అదనంగా. లేదా రైతు కాకుండా అయితే గనక, అంటే రైతే అమ్ముకుంటే రైతు భరించాల్సి వస్తుంది ఈ టోల్ గేట్. దీంట్లో ఏం చేస్తారంటే దమ్మిడి డాష్ డాష్కి యాగానికి క్షవరం అని సామెత ఉంది. అట్లాగా ఇప్పుడు టోల్ గేట్ ఉంది, మీ ఊరి నుంచి అడుగు పోవాలంటే టోల్ గేట్ 200-300 రూపాయలు 400 పడుతుంది లారీ అంటే. మామూలుగా ఇప్పుడు పట్టణాల్లో ఎంత తీసుకుంటున్నారు, మన టోల్ గేట్ దగ్గర 200-250 వేస్తారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, 1000 రూపాయలు అడిషనల్ అంటారు, టోల్ గేట్కి 1000 అడిషనల్ అంటారు. అప్పుడు అది రైతుకి భారం అవుతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి. ఇది రైతుకు భారం అయితే రైతు ఏం చేస్తాడు, జనం మీదనే కదా బాధాల్సింది. లేదా బ్రోకర్ డీలరో బ్రోకరో తీసుకెళ్తున్నాను అనుకోండి, వాళ్ళైనా జనం మీదనే కదా బాధేది. ఇవి కనపడకుండా జనం మీద పడే భారాలు. అది మొదట్లో సరదాగా ఉంటుంది, అంటే గుంటలు లేని రోడ్లను చూసినంతసేపు సరదాగా ఉంటుంది. తర్వాత భారాలు పెరిగినప్పుడు లాంగ్ స్టాండింగ్ లో మైనస్ అవుతుంది. అందుకనినే చంద్రబాబు గారు వ్యూహాత్మకంగా ఏం చేశారు, పవన్ ని లాగారు ఇందులోకి. పవన్ కళ్యాణ్తో కూడా నేను మాట్లాడాను అని ఒక ఎత్తు. రెండవది, పవన్ కళ్యాణ్కి గుండెకాయ లాంటి ప్రాంతం ఏది, గోదావరి జిల్లాలో. అక్కడే మీకే వేస్తున్నారట ఇప్పుడు. ఫస్ట్ మీరు జాగ్రత్తగా కట్టి, మీరు మాకే ప్రాబ్లం లేదని చెప్తే మా అందరికీ వేస్తారు. అదే మీరు కనుక అక్కడ కట్టలేదు అనుకోండి, వామ్మో ఇదేంటి భారం అన్నారు అనుకోండి, అప్పుడు మా మీద భారం పడకుండా ఉంటుంది అనమాట. కాబట్టి మీ ప్రాంతం అంతా మీరు డిసైడ్ చేసుకోవాలి. అది అదే గోదావరి జిల్లాలో ప్రయోగాత్మకంగా ఇది అనమాట. మీరు దీనికి సరే, ఇంకొకటి కామన్ డౌట్ ఏంటి అంటే, ఇప్పటి వరకు మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది, పంచాయతీల నిధులు ఇక్కడ నుంచి దేని నిధులు దానికే వాడతాం అనేది. ప్రతి గ్రామం, ప్రతి ఆర్ఎన్బి రోడ్డు ఏదో పంచాయతీకి లింక్ అయి ఖచ్చితంగా ఉంటది. ఇంకా ఆ నిధులు సక్రమంగా దేనికి అది ఉపయోగించేసుకుంటే డెవలప్మెంట్ అనేది ఈజీగా జరిగిపోద్దని చెప్పి అందరూ ఆశపడ్డారు. బాబు గారు ఆలోచన మామూలుగా ఉండదు, విజన్ 2040 అంటే. కానీ ఇప్పుడు కొత్తగా ఈ బాధుడు ఇంకా అప్పుడు ఆ నిధులు ఏం చేస్తారు, ఆ డబ్బులు దేనికి ఉపయోగిస్తారు, ఈ కొత్త సంపద సృష్టి కూడా అభివృద్ధి కోసమే అని అనుకుంటే ఇంకా వాటి మాట ఏంటి? చిన్న చిన్న అంశాలను కూడా బ్యానర్ హెడ్డింగ్లు పెట్టి అర్థం కాని వార్తలతో ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయగలిగిన మీడియా ఆంధ్రప్రదేశ్కి అదృష్టం. అది ఉన్నంతసేపు ఇవి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, అమరావతి సెస్ చంద్రబాబు గారు ఉన్నప్పటి నుంచి వసూలు చేస్తున్నారు కదా, ఏమైపోయినాయి డబ్బులు? అదే కదా వీళ్ళు అంటారు కదా, ఇప్పుడు జగన్ ఈ శాఖ నుండి ఆ శాఖకి దారి మళ్లించారు నిధులు అనేది. ఎస్, మరి ఇప్పుడు ఈ నిధులన్నీ ఏమైనాయి? గాజులు పుస్తులు ఇవన్నీ ఇచ్చారు, మరి అది సరే పక్కన పెట్టండి. అందరి దగ్గర నుంచి రోజు రూపాయి వసూలు చేస్తున్నారు దాని మీద. కాకుండా జగన్మోహన్ రెడ్డి వచ్చాక తను 2 రూపాయలు ఏమో రోడ్డు సెస్ వేసాడు, 1-2 రూపాయలు పెట్రోల్ మీద. అంటే రోడ్లకి మనం డబ్బులు కడుతున్నాం ఆల్రెడీ ప్రతి ఏడాది. జగన్ ఉన్నప్పటి నుంచినే కడుతున్నాం. జగన్ లాస్ట్ ఇయర్ అనుకుంటా 22లోనో 23లోనో వేసాడు అది. అప్పటి నుంచి వసూలు చేస్తున్నాడు. అది వీళ్ళేం ఆపలేదుగా. మరి ఆ డబ్బులతో రోడ్లు కట్టేయచ్చు కదా. ఇదే నాకు అర్థం కాల. ఇప్పుడు 800 కోట్లు చాలా చోట్ల నాకు అర్థం కాదు. అదేనండి పాయింట్ ఏంటంటే, జగన్ ఆ సెస్ వేసాడు, అతను కొన్ని సిమెంట్ రోడ్లు వేసాడు. ఆ సిమెంట్ రోడ్ వేయడం వల్ల ఇరుక్కుపోయిన వాళ్ళం మేము. మా ఇల్లు కిందకి పడి వెళ్ళిపోయింది, డౌన్ అయిపోయింది దాని మూలంగా. రోడ్ వేసారని సంతోషపడాలి, మా ఇల్లు డౌన్ అయిందని. అది కానీ రోడ్ వేసారని సంతోషపడతాం, మా ఏరియా మా రోడ్డు వచ్చిందని చెప్పేసి. అట్లాగా పక్కన పెడితే రోడ్లకి సంబంధించినటువంటి దాంట్లో ఆ డబ్బులు రోడ్ల, ఇప్పుడు చంద్రబాబు గారు ఏమంటున్నారు, రాష్ట్రం మీద భారం మోపాడు ఇవన్నీ అంటున్నారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాయిస్ లేదు, ఎవరన్నా మాట్లాడదామంటే సబ్జెక్ట్ లేదు, లేదా వీళ్ళంటే భయపడి వణికి చేస్తున్నారో తెలియదు.
లేకపోతే ఏడాదికి 1,000-1,500 కోట్ల డబ్బులు అయ్యి అవును. 800 కోట్ల గుంటలు పొడచడానికి ఇస్తున్నారు. మనందరి దగ్గర నుంచి పెట్రోల్కి సెస్ వసూలు చేసి అవును. ప్రభుత్వం జేబులో నుంచి ఏదో దానం చేస్తున్నట్టు చెప్పడం ఏంది నాకు అర్థం కాల. వీళ్ళకి అడగడం చేత కాల.